హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుగుడు మాస్టర్ అయిన సంధ్య మేడం వచ్చారు గూడూరు నుంచి. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ వశిష్ఠ అమృతం అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. యూట్యూబ్ ప్రేక్షకులకి, జూమ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. మా గురుదేవులైన దామరాజ్ జయమ్మ గారికి, వారి కుమార్తె రేవతి మేడం గారికి, ధ్యానాన్ని అందించిన పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వశిష్ఠామృతం, అంటే యోగ వాసిష్టం. యోగ వాసిష్టం అన్నా వశిష్ఠామృతం అన్నా కూడా ఒకటే అన్నమాట. ఇది అసలు ఎలా వచ్చింది, యోగ వాసిష్టం అనేది ఎలా వచ్చింది అని అంటే, రాములు వారు విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత దేశాటనకి బయలుదేరతారు. బయలుదేరినప్పుడు ఆ దేశ సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడ చూసినా కూడా ఆయనకి కష్టాలే కనబడతాయి. అంతా శోకభూయిష్టంగా ఉంటుంది. ఆ దేశమంతా కూడా శోకభూయిష్టంగా ఉంటుంది. ఏంటి ఇంత శోకం ఉంది, ఈ సంసారంలో ఇంత కష్టాలుంటాయా, ఎక్కడ చూసినా ఇలాగే ఉందేంటి అని బాధపడుతూ ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఎవరితో సరిగ్గా మాట్లాడకుండా, తినకుండా, అలా విచారణ చేస్తూ ఎలా ఎలా దీన్ని ఎలా దాటాలి, అసలైన స్థితి ఎలా తెలుసుకోవాలి అని ఆలోచన చేస్తూ కృషించిపోతూ ఉంటాడు. ఆ టైంలో విశ్వామిత్రుడు దశరథ దశరథ మహారాజ్ దగ్గరికి వస్తాడనమాట. వచ్చి తోడుగా రాక్షసుల్ని చంపడానికి తోడుగా రాముల వారిని పంపించు అని అంటే, ఆయన అంటాడు, నా పసిబిడ్డని నేను పంపించను, అతను ఇంకా చిన్న వయసులోనే ఉన్నాడు, నేను పంపించను అని అంటే విశ్వామిత్రుడికి బాగా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసరికి ఏం చేస్తాడంటే శపించబోతాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి వస్తాడు. వశిష్ఠ మహర్షి వచ్చి రాముడి యొక్క గొప్పదనం గురించి, విశ్వామిత్రుడి గొప్పదనం గురించి, అసలు ఎందుకు ఈ ఈ ఈ ప్రాసెస్ జరుగుతోంది, ఏంటి భవిష్యత్ ఏంటి, అవన్నీ వివరణ చేస్తూ అప్పుడు రాముణ్ణి పిలిపిస్తాడు. పిలిపిస్తే చిక్కి శల్యమైపోయి ఉంటాడు రాముడు. తిండి మీద ధ్యాస ఉండదు, వేసుకునే దుస్తుల మీద ధ్యాస ఉండదు, ఎక్కడో ఉంటాడనమాట. అలా ఉండేసరికి అందరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు వశిష్ఠ మహర్షి అడుగుతాడు, ఏంటి రామా ఇలా అయిపోయావు నువ్వు, ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగితే అప్పుడు చెప్తాడు, నేను దేశ సంచారం కోసం వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా కష్టాలు, శోకమే కనపడుతూ ఉంది. వీటినన్నింటికి అతీతంగా ఎదగాలి అంటే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఈ ఈ దీని నుంచి ఎదగాలి అంటే ఏం చేయాలో మీరు తెలియజేయండి అని అడుగుతాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి రాముల వారికి 32,000 శ్లోకాలతో ఈ వశిష్ఠ గీత అనేది చెప్పడం జరుగుతుంది. ఆ వశిష్ఠ గీతలో మనకి ఏర్పేడు ఆశ్రమం మలయాళ స్వామి దాన్ని తెలుగులోకి రాస్తాడు. తెలుగులోకి రాసిన దాన్ని మళ్ళీ ఆయన శిష్యుడు విద్యాప్రకాశానంద స్వామి తను ఎక్కడ గీత బోధ చేస్తూ ఉన్నా కూడా ఈ వశిష్ఠ గీతని బాగా ప్రాచుర్యం చేస్తాడు. ఆ మలయాళ స్వామి రాసిన తెలుగు దాని నుంచి సముద్రాల లక్ష్మయ్య అనే కవి 900 పేజీలు రాస్తాడు. తెలుగులో 900 పేజీలు రాస్తాడు. అంటే మలయాళ స్వామి రాసింది కూడా చాలా ఎక్కువగా ఉండేసరికి దాన్ని సంగ్రహించి 900 పేజీల పుస్తకం రాస్తాడు. ఆ పుస్తకాన్ని చదివి మన పత్రిజీ గారు ఆయన చాలా ఇన్స్పైర్ అవుతాడు. ఇన్స్పైర్ అయ్యి దానిలో ముఖ్యమైన వాటిని 230 శ్లోకాలకి మళ్ళీ తనదైన శైలిలో సముద్రాల లక్ష్మయ్య సహకారం తీసుకొని తనదైన శైలిలో మనకి చాలా ఈజీగా అర్థమయ్యేట్లు 230 శ్లోకాలని మనకి పత్రిజీ గారు అందించడం జరిగింది. అంటే 32,000 శ్లోకాలు మనం చదవాలి అని అంటే అది సంస్కృతం, మనకు అర్థం కాదు. అలాగే మలయాళ స్వామి రాసినాటిది అది భారీగా ఉంది. అందుకని ఏంటంటే దాన్ని సులభతరం చేస్తూ దానిలో అసలైన సత్యాన్ని తీసుకొని పత్రిజీ గారు మనకి 230 శ్లోకాలతో దానికి తెలుగు అనువాదం చేస్తూ మనకి అందించడం జరిగిందనమాట. ఈ పుస్తకం గురించి సముద్రాల లక్ష్మయ్య గారు దానికి మామూలుగా రాస్తారు కదా, ముఖ్య సూచిక అని, నివేదన అని రాస్తారు కదా. ఆయన ఏం రాశారంటే,
తత్వజ్ఞానం ద్వారా మోక్షం పొందడమే జీవితం యొక్క మన భారతీయుల లక్ష్యం. భారతీయ వేదాంతం ఏం చెప్తోంది అని అంటే తత్వజ్ఞానం ద్వారా మాత్రమే మన జీవిత లక్ష్యం అని చెప్తోంది. విద్యలలో బ్రహ్మ విద్యకే అగ్రతాంబూలం. మనం చదువుకునే చదువులన్నీ ఇప్పుడు ప్రాపంచిక చదువులు, ఆధ్యాత్మిక చదువులు నేర్పించడం లేదు. ఏ సన్యాసాశ్రమంలోనో లేదంటే పీఠాధిపతిలో వాళ్ళు మాత్రమే ఆధ్యాత్మిక జీవితం గురించి మనకు చెప్తున్నారు. ఇప్పుడు మనం చదువుకునే చదువులన్నీ కూడా ప్రాపంచిక జీవితాలు. ఈ ప్రాపంచిక చదువులు మనకి మోక్షాన్ని ఇయ్యవన్నమాట. ఆధ్యాత్మ విద్యానాం, విద్యల్లో నేను ఆధ్యాత్మిక విద్యని అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఆధ్యాత్మిక తత్వాన్ని విపులంగా, మనోహరంగా, ఆశ్చర్యకరంగా వివరించిన మహోత్తమ గ్రంథం యోగ వాసిష్టం. ఇది చూడండి, విపులంగాను, మనోహరంగాను, ఆశ్చర్యకరంగాను. అంటే అది చదువుతూ ఉంటే మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఎన్నో ఉపమానాలతో ఉంది. ఉపమానాలంటే ఉదాహరణలతో దాన్ని సోదాహరణంగా మన జీవితం అంటే ఏంటి, మన లక్ష్యం అంటే ఏంటి, దానికి మనం ఎలా ప్రయత్నం చేయాలి, పురుష ప్రయత్నం అంటే మానవ ప్రయత్నం ఎలా చేయాలి అనేది సోదాహరణంగా దాన్ని వివరించడం జరిగిందనమాట. ఈ ఈ మనకి భగవద్గీతకి మూలం యోగ వాసిష్టం. యోగ వాసిష్టంలో ఏదైతే చెప్పారో అదే భగవద్గీతలో కృష్ణుడు కూడా ప్రబోధం చేయడం జరిగింది. అక్కడ 32,000 శ్లోకాలు, ఇక్కడేమో 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు భగవద్గీతలు. అంటే దాని యొక్క సారం నుంచి కృష్ణుడు తక్కువ చేసి 700 శ్లోకాల్లో మనకి వివరించడం జరిగిందనమాట. ఈ ఈ యోగ వాసిష్టంలో 6 ప్రకరణాలు ఉంటాయన్నమాట. అవి ఏమేమిటి అంటే వైరాగ్యము, ముముక్ష వ్యవహారము, ఉత్పత్తి, స్థితి, ఉపశమము, నిర్వాణము. ఇవి 6 ప్రకరణాలు అని అంటాయి. ఇవన్నింటినీ వాల్మీకి మహర్షి, దీనికి కర్త ఎవరు అంటే వాల్మీకి మహర్షి. చెప్పిందేమో వశిష్ఠ మహర్షి రాముడికి, కానీ ఇవన్నీ రాసింది ఎవరు అంటే వాల్మీకి మహర్షి. శ్రీ రామతీర్థుల వారు అనే ఆయన చాలా గొప్ప ఆయన ఉన్నారు. ఆయన ఈ గ్రంథం గురించి ఏం చెప్పారంటే, ప్రపంచంలో వెలువడిన మహోత్కృష్ట గ్రంథాలలో అత్యద్భుతమైన గ్రంథరాజం యోగ వాసిష్టం అని నా అభిప్రాయం అని ఆయన చెప్పడం జరిగింది. అంటే గొప్ప గొప్ప మహానుభావులందరూ కూడా దీని గురించి మనకి తెలియజేయడం జరిగిందన్నమాట. అశాశ్వతమైన ప్రపంచ స్థితి గురించి, జీవితం యొక్క క్షణ భంగురత్వం గురించి, దైవ దుర్విలాసం గురించి పూసగుచ్చినట్లు రాముడు వశిష్ఠ మహర్షికి నివేదిస్తాడు. అప్పుడు ఈ దుఃఖభూయిష్టమైన సంసారంలో దుఃఖానికి అతీతంగా జీవించడానికి ఉపాయం ఏమిటో వశిష్ఠ మహర్షి రాముడికి బోధన చేయడం జరుగుతుందన్నమాట. ఈ రాముడి మాటలు విన్నప్పుడు ఆ సభలో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇంత గొప్ప రాజభోగాలు అనుభవించే వయసులో, ఇంత చిన్న వయసులో ఆ వైరాగ్యం ఏమిటి, ఆ విచారణ ఏమిటి, అసలు ఏంటి రాముడు ఇలా అయిపోయాడు, ఎంతో ఉన్నత స్థితిగా ఉండాల్సిన వాడు ఏంటి ఇలా అయిపోయాడని అక్కడ అందరూ ఆశ్చర్యపోవడం జరుగుతుందన్నమాట. వేదాంత శాస్త్రాల అంతిమ సిద్ధాంతమైన అద్వైత తత్వాన్ని ఈ మహాగ్రంథం మనకి వివరిస్తుంది. అద్వైత తత్వం అంటే, అద్వైతము అంటే రెండు లేవు ఉన్నది ఒకటే, ద్వైతము అంటే రెండు, అద్వైతం అంటే ఒకటి, రెండు లేవు ఉన్నది ఒకటే అనే తత్వాన్ని మనకి ఈ యోగ వాసిష్టంలో వివరించడం జరిగింది. అజాతవాదం, సృష్టివాదం మనోహరమైన కావ్య భాషలో వర్ణించబడ్డాయి. అజాతవాదం, సృష్టివాదం మనోహరంగా ఉంటుంది. ఇది చదువుతూ ఉంటే మనోహరంగా ఉంటుంది. ఉపమానాలతో, ఉపఖ్యానాలతో, క్లిష్ట యుక్తులతో క్లిష్టమైన దార్శనిక తత్వాన్ని వివరించడం జరిగింది. ఉపమానాలు, ఉపాఖ్యానాలు, క్లిష్టమైన దార్శనిక అంటే చూడటం, ఎలా మనం దాన్ని చూడాలి అనే దాన్ని వివరణతో సహా చక్కగా మనకి అందించడం జరిగింది. గాఢమైన అజ్ఞానం లేనివాడు, సమగ్రమైన తత్వజ్ఞానం కలగనివాడు, నేను తప్పక ముక్తి పొందాలి అన్న దృఢ నిశ్చయం కలవాడు ఈ శాస్త్రం పఠించడానికి తగినవాడు. గాఢమైన అజ్ఞానం లేనివాడు అంటే అంతో ఇంతో జ్ఞానం ఉన్నవాడు.
సమగ్రమైన తత్వజ్ఞానం కలగనివాడు. అంటే ఆ తత్వజ్ఞానం అంటే ఏంటి అని అతనికి ఎక్కడ చూసినా సరిగ్గా అందకపోతే అతను నేను తప్పక ముక్తి పొందాలి, నేను ఎలాగైనా సరే ముక్తి పొందాలి, మోక్షం పొందాలి అని అనుకునేవాడు. ఆ దృఢ నిశ్చయం ఎవరెవరికైతే ఉంటుందో ఈ శాస్త్రాన్ని పఠించడానికి అర్హులన్నమాట. నావతో సముద్రాన్ని దాటినట్లే ఈ గ్రంథ సహాయంతో ప్రజలు సంసార సంకటం నుండి తరిస్తారు అని బ్రహ్మదేవుడు మనకి చెప్పే ఉన్నాడు. నావతో మనం సముద్రాన్ని చాలా ఈజీగా దాటేయచ్చు. మనం ఈదుకుంటూ వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది. కానీ మనం నావను ఉపయోగించామంటే ఈ తీరం నుంచి ఆ తీరానికి తొందరగా చేరుకుంటాం. అలాగే ఈ సంసార సముద్రం అనే దాని నుంచి దాటాలి అనంటే ఈ గ్రంథం మనకి బాగా ఉపయోగపడుతుంది. ఈ మహాగ్రంథాన్ని తెలుగు తాత్పర్యంతో సహా మహర్షి సద్గురు మలయాళ స్వామి వారు దీన్ని వివరించడం జరిగింది. ధ్యాన జ్ఞానాల ప్రాముఖ్యాన్ని ప్రచారం చేసి జనులను తరింప చేయడమే జీవితం లక్ష్యంగా పెట్టుకున్న మన బ్రహ్మశ్రీ పత్రిజీ గారు దీన్ని 230 శ్లోకాలతో మనకి అత్యద్భుతంగా చాలా తేలికగా వివరించడం జరిగిందనమాట. ముఖ్యంగా మహా సంస్కృత పండితులు, ఆత్మ జ్ఞాన విశారదులు, యోగివరులు అయిన శ్రీ సముద్రాల లక్ష్మయ్య గారు ఈ ప్రచురణలో అనేక విధాల సాంకేతిక సహకారాన్ని మన పత్రిజీ గారికి అందించడం జరిగింది. సార్ రాసిన శ్లోకాలకి శ్లోకం సంస్కృతంలో ఉంటుంది. మనం దాని అర్థం మనం తెలుగులో చెప్పుకుందాము. ఓ రాఘవ, ఈ ప్రపంచంలో సమస్త పదార్థాలు సదా అందరికీ ఉత్తమ పురుష ప్రయత్నం చేతనే లభిస్తున్నాయి. ఈ ప్రపంచంలో సమస్త పదార్థాలు అంటే సమస్త వస్తువులు కూడా పురుష ప్రయత్నంతోనే మనకి లభిస్తున్నాయి. పురుష ప్రయత్నం అనంటే మానవ ప్రయత్నంతోనే లభిస్తున్నాయి. మనమేం ప్రయత్నం చేయకుండా ఏది కూడా మన దగ్గరికి రాదు. పూర్వజన్మ సుకృతం, ఇహ జన్మ సుకృతం అని పురుష ప్రయత్నాలు 2 విధాలుగా ఉంటాయి. అందులో పూర్వజన్మ సుకృతం, పురుష ప్రయత్నం అన్నది ఈ జన్మలో గావించబడిన పురుష ప్రయత్నం చే శీఘ్రంగా జయింపవచ్చు. పూర్వజన్మ పూర్వజన్మ సుకృతం, ఇహ జన్మ సుకృతం. మనకు చాలా మంది చెప్తూ ఉంటారు, ధ్యానంలోకి రావాలి అంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి, మాకు ఆ రాత లేదు అని ధ్యానానికి రావడానికి ఇష్టపడరు. కానీ పూర్వజన్మ సుకృతాన్ని అక్కడ మనకి లేకపోయినా ఇహ జన్మ సుకృతంతో అంటే ఈ జన్మలో నువ్వు ప్రయత్నం చేస్తే పూర్వజన్మ సుకృతంలో ఉన్న కష్టాలన్నింటినీ కూడా నువ్వు అధిగమించవచ్చు. ఎలా అంటే శీఘ్రంగా, తొందరగా ఎప్పుడైతే నువ్వు ధ్యానంలోకి వస్తావో ఆటోమేటిక్ గా పూర్వజన్మలో ఉన్న కర్మంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది. నీ ప్రయత్నం అనేది నువ్వు చెయ్యాలి. మనకి భగవద్గీతలో కృష్ణుడు కూడా అదే చెప్తాడు. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానం అనే అగ్నిలో నీ కర్మ దగ్ధమైపోతుంది. ఇక్కడ వశిష్ఠుల వారు కూడా అదే చెప్పారనమాట. ఎవరెలా ప్రయత్నిస్తాడో అతడు దాని ఫలాన్ని అలాగే అనుభవిస్తాడు. అంటే మనం చేసే ప్రయత్నం పాజిటివ్ గా ఉంటే పాజిటివ్ గా ఉంటుంది, నెగిటివ్ గా చేస్తే నెగిటివ్ గా ఉంటుంది. ఏ విధంగా అయితే ప్రయత్నం చేస్తారో దాని ఫలాలు కూడా అలాగే అనుభవించడం జరుగుతుంది. పూర్వజన్మ కృత స్వకర్మే దైవమని ప్రారబ్ధమని చెప్తుంది. కనుక తన కర్మ కంటే వేరుగా దైవం కానీ ప్రారబ్ధం కానీ లేదు. తన కర్మే దైవము ప్రారబ్ధం. మనం అంటూ ఉంటాం కదా, ఆ భగవంతుడు నా నుదిటిన రాశాడు అని. దాన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. అంటే మనకన్నా వేరుగా ఆ ప్రారబ్ధం అనేది లేదనమాట. పురుష ప్రయత్నం శాస్త్ర విరుద్ధమని, శాస్త్రానుకూలమని 2 విధాలుగా చెప్పబడింది. అందులో శాస్త్ర విరుద్ధమైనది అనర్థదాయకంగాను, శాస్త్రానుకూలమైనది పరమార్థదాయకంగాను ఉంటుంది. 2 విధాలుగా మన ప్రయత్నం అనేది చెప్పబడింది. శాస్త్ర విరుద్ధం అనేది ఒకటి, శాస్త్రానుకూలం అనేది ఒకటి. శాస్త్రానికి విరుద్ధంగా వెళ్ళావు అంటే అది అనర్థదాయకం, నీకు చెడు చేస్తుంది. అదే శాస్త్రంలో ఏమైతే చెప్పారో దాని పరంగా నువ్వు ప్రయత్నం చేస్తూ వెళ్ళావు అనంటే నీకు మంచి చక్కటి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. పూర్వజన్మ యొక్క మరి ఈ జన్మ యొక్క సమాన అసమాన పురుష ప్రయత్నాలు 2 పొట్టేళ్లలాగా పరస్పరం యుద్ధం చేసుకుంటూ ఉంటాయి.
అందులో అల్పబలం గలది ఓడిపోయి క్షయిస్తుంది. పూర్వజన్మ యొక్క ప్రారంధము ఇప్పుడు మనం చేసే ప్రయత్నం రెండు ఎలా ఉంటాయి అని అంటే, పొట్టేళ్లు ఎలా గుద్దుకుంటూ ఉంటాయి అలా ఉంటుంది. అంటే మన మనస్సేమో ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్తుంది, బుద్ధేమో వద్దు అలా వద్దు అని చెప్తుంది. అంటే మనకేం చెప్తారంటే కర్మానుసారేణ బుద్ధిహి అంటాడు శ్రీకృష్ణుడు. నీ కర్మను అనుసరించే నీ బుద్ధి పనిచేస్తూ ఉంటుంది అని అంటాడు. అంటే బుద్ధి పరంగా అక్కడ ఏమంటుంది, వద్దు నువ్వు ఇలా చేసావంటే నువ్వు ఇబ్బందులు పడతావు అంటుంది. మన మనస్సు ఏం చెప్తుంది, లేదు నువ్వు చెయ్యి, అప్పుడేదో జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు నువ్వు కరెక్ట్ గా ప్రయత్నం చెయ్యి, నువ్వు గెలుస్తావు అని చెప్తుంది. ఈ రెండు ఎలా ఉంటాయంటే రెండు పొట్టేళ్లు ఢీకొంటే ఎలా ఉంటాయో అలా ఉంటాయి. ఈ రెండిటిలో ఏది విజయం సాధిస్తే మనం దాని వైపు అడుగులు వేయడం జరుగుతుంది. అంటే అల్పమైనాటిది అంటే నీ సంకల్పం గట్టిగా ఉంటే ప్రారంధం కూడా పక్కకి తొలగిపోయి నీ సంకల్ప శక్తితో నువ్వు ముందుకు అడుగు వేయడం జరుగుతుంది, సక్సెస్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. అందుకే సంకల్పం స్ట్రాంగ్ గా చేయండి, ఊరికే పైన అనుకోవద్దు. మనకి చెప్తారు కదా, పలానా వస్తువు నాకు ఉంటే బాగుండు అనేదానికి నాకు కావాలి అనేదానికి చాలా తేడా ఉంది. ఉంటే బాగుండు అంటే దాంట్లో ఎనర్జీ లెవెల్ ఉండదు. నాకు కావాల్సిందే అని అన్నా అంటే దాంట్లో ఎనర్జీ లెవెల్ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఆ సంకల్పం స్ట్రాంగ్ గా చేస్తావో, గట్టిగా చేస్తావో, ఆటోమేటిక్ గా నువ్వు అనుకున్నటిది నెరవేరుతుందన్నమాట. కనుక మనుష్యులు శాస్త్ర నియమ సత్సంగాది పురుష ప్రయత్నాల ద్వారా పూర్వజన్మ ప్రయత్నం జయింపబడేలాగా యత్నించాలి. మనం ప్రయత్నం ఎలా ఉండాలంటే శాస్త్రంలో చెప్పిన విధంగా నియమసారంగా సత్సంగం. ఈ సత్సంగం అనేది మనకి చాలా ఉపయోగపడుతుందండి. ఎన్నో బుక్స్ చదివి ఆ సారాన్ని మనకి ఈ సత్సంగంలో చెప్పడం జరుగుతుంది, ఈ క్లాసుల్లో చెప్పడం జరుగుతుంది. అంటే అందరికీ బుక్స్ చదివే అవకాశం ఉండదు, కానీ దీని ద్వారా ఈ జూమ్ క్లాసెస్ అయితే ఏమి, యూట్యూబ్ ద్వారా అయితే ఏమి, హాయిగా చక్కగా పని చేసుకుంటూ మనం జ్ఞానాన్ని అందుకునే స్థితికి వచ్చామన్నమాట. అంటే అందరికీ ఈ ఒకవేళ జూమ్ లో లేకపోయినా కూడా దాన్ని యూట్యూబ్ లో పెట్టడం ద్వారా హాయిగా చక్కగా విని ఆచరించేదానికి చాలా సులువైన మార్గంగా ఉంది. వాళ్ళు అదే చెప్తున్నారు, శాస్త్రం ద్వారా, నియమం ద్వారా, సత్సంగాది ద్వారా, పురుష ప్రయత్నం నీ ప్రయత్నం ద్వారా ఆ పూర్వజన్మ సుకృతాన్ని నువ్వు జయింపబడేలాగా నువ్వు ప్రయత్నం అనేది చెయ్యాలి. పూర్వపు అశుభ ప్రయత్నం స్వయంగా శమించిపోనంత వరకు ఉత్తమ పురుష ప్రయత్నం మనుషులు యత్నిస్తూనే ఉండాలి. అశుభ ప్రయత్నం మన చెడ్డ కర్మలు ఏవైతే మనం అనుభవిస్తూ ఉన్నామో పూర్తిగా శమించిపోయే వరకు, అవన్నీ తొలగిపోయే వరకు నీ ప్రయత్నం అనేది మానకూడదు. కొంతమంది వస్తారు ధ్యానంలోకి, కొన్ని రోజులకి వాళ్ళకు హాయిగా ఆ కష్టాలన్నీ తీరిపోతాయి, ఇంట్లో హ్యాపీగా ఉంటారు, ధన సమృద్ధి, ఆరోగ్య వృద్ధి అన్నింట్లో హ్యాపీగా ఉంటారు. ఇంకేం నేను జయించేశానని మానేస్తారు. అలా ఉండకూడదు. నువ్వు మళ్ళీ పరానికి కూడా ప్రయత్నం చేయాలి. ఎక్కడికక్కడ మానేసావనుకోండి, ఆ ఎనర్జీ లెవెల్ ఉన్నంత వరకు బాగుంటాం, మళ్ళీ కష్టాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే అంతవరకే నీ ఎనర్జీ లెవెల్ పనిచేసింది, ఆ తర్వాతది మళ్ళీ వస్తూనే ఉంటుంది. అందుకని ఏంటంటే చివరి వరకు, నీ శ్వాస చివరి వరకు మోక్షానికి నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఈ జన్మలోని శుభ ప్రయత్నం ద్వారా పూర్వజన్మపు అశుభ ప్రయత్నం నిస్సందేహంగా శమించిపోతుంది. నువ్వు దానికి చక్కగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నీ గత జన్మ బాధ అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది. ఎలా అంటే ఉదాహరణ, గత దినపు అజీర్ణాది దోషాలు నేటి ఔషధ గుణాలచే క్షయించినట్లు. నిన్న ఏదో చెత్తా చెదారం తినేసాం, కడుపులో గడబిడగా ఉంది. ఈ రోజు నువ్వు మందేసుకున్నావంటే, ఔషధం సేవించావంటే ఆ గడబిడంతా పోతుంది. అలాగే నీ ప్రయత్నం ద్వారా గత జన్మ అంటే గత జన్మ ప్రారంధాన్ని నీ ప్రయత్నం ద్వారా నువ్వు చక్కగా దాటివేయవచ్చు. గాడిద సమానులకు ప్రయత్న రహితులైన మనుషుల్లా ఎప్పటికీ ఉండకూడదు. అంటే మనం గాడిదలాగా ఉండకూడదు. గాడిద యొక్క పని ఏంటి, అంతో ఇంతో తినడం, గాడిద చాకిరి అని అంటారు కదా, అటు ఇటు మూటలు వేసుకొని చాకలి వాళ్ళకి అవి మూటలు మోస్తూ ఉంటాయి. అంతకు మించి ఇంకేం ప్రయత్నం చెయ్యవన్నమాట. అలా ఉండకూడదు మన జీవితం. ఇహలోక సిద్ధి, పరలోక సిద్ధి కోసం శాస్త్రానుసారం ప్రయత్నం చేస్తూనే ఉండాలి.
ఇక్కడ హ్యాపీగా ఉండాలి, పరలోకంలో కూడా హ్యాపీగా ఉండాలి అంటే చివరి వరకు మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రతి దినం ఈ శరీరం నశ్వరమైనది అనే విషయాన్ని చింతన చేస్తూ ఉండాలి. మనకి చాలా మంది ఈ మాట చెప్తారు, నేను ఈ దేహాన్ని కాదు ఆత్మస్వరూపాన్ని అని అనుకుంటూ ఉండండి. కొన్ని రోజులకి ఆటోమేటిక్ గా ఈ దేహం మీద మమకారము అనేది పోతుంది అని చెప్తారు. అది కేవలం అనుకుంటే రాదండి, అనుభవపూర్వకంగా రావాలి. అనుభవపూర్వకంగా రావాలి అంటే ఖచ్చితంగా స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ధ్యానం ఇవి 3 కూడా అవసరం అవుతాయన్నమాట. కాకపోతే ఏంటంటే అలా అనుకుంటూ ఉంటే మిమ్మల్ని మీరు మర్చిపోకుండా ఉంటారు అని మనకి శాస్త్రంలో చెప్పడం జరిగింది. పశువులలాగా అపరిమితంగా విషయ భోగాలలో ఆసక్తి కలిగి ఉండకూడదు. పశువులకి జ్ఞానం అనేది ఉండదు. వివేకము, విచక్షణ అనేది ఉండదు. అవి ఏంటంటే అవి తినడం, సంసారం చేయడం, బిడ్డల్ని కండం ఇంతవరకే అవి ఉంటాయన్నమాట. వాటికి ఆధార చక్రాలనేటివి ఉండవు కాబట్టి ఆ వివేకము, విచక్షణ అనేది ఉండదన్నమాట. అందుకని ఏంటంటే మనం పశువులలాగా విషయ భోగాలలో అంటే కొంతమంది ఎలా ఉంటారంటే ఎంత తిన్నా తృప్తి తీరదు, ఎంత అనుభవించినా తృప్తి తీరదు, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలని ఈ ప్రాపంచికత కోసమే వాళ్ళు పాటుపడుతూ ఉంటారే కానీ పరం కోసం అనేది అంటే మోక్ష స్థితి కోసం అనేది ప్రయత్నం చేయరనమాట. ఎప్పుడైతే మనం ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం అనేది ఉంటే ఆటోమేటిక్ గా ఇహము ఆనందంగా ఉంటుంది, పరము కూడా ఆనందంగా ఉంటుంది. స్వాధ్యాయం అంటే కేవలం బుక్స్ చదవడం కాదు, స్వ అధ్యయనం. స్వ అంటే మనకి మనం అధ్యయనం చేసుకోవడం. అందుకే ఏం చెప్తారంటే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక్క 10 నిమిషాలు నిన్ను నీవు అధ్యయనం చేసుకో. ఈ రోజులో నేను ఏమేమి పనులు చేశాను, ఏమి మాటలు మాట్లాడాను, ఏవి మంచి పనులు చేశాను, ఏవి చెడ్డ పనులు చేశాను, ఎవరిని బాధ పెట్టాను, ఎవరిని సంతోష పెట్టాను అని గాని మనం అధ్యయనం చేసుకుంటే ఈ రోజు జరిగిన పొరపాట్లు మరో రోజుకి రాకుండా చేసుకోవచ్చు అన్నమాట. ఎప్పుడైతే ఎవరైతే ఈ స్వ అధ్యయనం అనేది పాటిస్తారో ఆటోమేటిక్ గా ఒక నెల రోజులు అయ్యేసరికి వాళ్ళల్లో ఉండే దుర్గుణాలన్నీ కూడా ఇతరులని బాధించడం, చెడ్డ పనులు చేయడం అనేటివి ఆటోమేటిక్ గా తగ్గిపోయి మంచి వైపు నడవడిక అనేది సాగుతుంది. కాబట్టి ఈ స్వాధ్యాయం పుస్తకాలు చదవడమే కాకుండా స్వ అధ్యయనం కూడా మనం ఖచ్చితంగా చేసి తీరాలి. ఇది నేను చెప్పింది కాదు, మహర్షులు మనకి వేదాల్లో చెప్పిన మాట అన్నమాట. పురుష ప్రయత్నం చేతనే తమ యొక్క లక్ష్యాన్ని పొందినట్టి శ్రేష్ఠ పురుషుల యొక్క దృష్టిని తెలుసుకోని వారు, దైవం నన్ను ప్రేరేపిస్తుంది అని తలచేవారు అయిన బుద్ధిహీనులు ముఖాలను చూచి లక్ష్మి అంటే సంపద పారిపోతుంది. పురుష ప్రయత్నం చేతనే తమ యొక్క లక్ష్యాన్ని పొందినట్టి శ్రేష్ఠ పురుషుల యొక్క దృష్టిని తెలుసుకోని వారు. మనకన్నా ముందు తరాలు ఎంతో మంది మోక్ష సిద్ధిని పొందడం జరిగింది. వాళ్ళు ఎలా చేశారు, ఏంటి, ఎలా సాధించారు అని వారి గురించి తెలుసుకోని వారు, దైవం నన్ను ప్రేరేపిస్తుంది అని తలచేవారు కొంతమంది ఉంటారన్నమాట. ఆ దేవుడు నాకు ఇప్పుడు రాసి పెట్టుంటే అప్పుడు వస్తాలే, నాకేం ఇప్పుడు అవసరం లేదు అంటారు. పిల్లల్ని అడిగితే ఆ ధ్యానం అనేది ముసలోళ్ళు చేసేది అని అంటారు. వయసులో ఉన్నోళ్ళని అడిగితే అది చెప్తారు. ముసలి వయసు వచ్చేసరికి 1 గంట కూడా కూర్చోలేరు. ఎందుకంటే శరీరం సహకరించదు, మనసు సహకరించదు. మనసు ఇప్పుడు ఏం చేస్తుంది, గతం గురించి ఆలోచిస్తుంది. ఏమని, అప్పుడు నేను అలా చేసుండకూడదు, ఇలా చేసుంటే బాగుండని ఆ గతం గురించి ఆలోచిస్తుంది. భవిష్యత్తు గురించి ఏం ఆలోచిస్తుంది, నన్ను బిడ్డలు చూస్తారో లేదో, నేను మంచాన పడతానేమో, తిరగతా పోవాలని భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా నేర్చుకునేది ఏమి ఉండదు అక్కడ. కాబట్టి మనకన్నా ముందు తరాల వారు మోక్ష సిద్ధి పొందిన వారిని మనం గమనించాలి. అలాగే దైవం నన్ను ప్రేరేపిస్తుంది అనుకొని తప్పదాటు ప్రయత్నం అంటారు. చాలా మంది ధ్యానానికి రావడానికి ఇష్టపడరన్నమాట. అట్లాంటి వాళ్ళ దగ్గర సంపద కూడా ఉండదంట, పారిపోతుందంట. బుద్ధిహీనుల ముఖాలను చూసి సంపద కూడా అంటే లక్ష్మీదేవి కూడా పారిపోతుంది. అంటే చూడండి ఎంత బాగా చెప్పారో. ఏ రోజుకైనా ఎన్ని జన్మలెత్తైనా సరే నువ్వు ఈ మోక్ష స్థితికి రావాల్సిందే. బాహ్య చదువులైతే చదువుకుంటూ పోతారు. దానికి కూడా ఒక అంతం అనేది ఉంటుంది బాహ్య చదువులకి. దేశాలన్నీ తిరుగుతూ చచ్చే వరకు చదువుకోవచ్చు, కాదని చెప్పలేదు. కానీ అది ఎంతవరకు ఈ ప్రాపంచికం వరకే నీకు ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మికానికి ఈ బాహ్య చదువులు అనేటివి ఉపయోగపడవన్నమాట. ఈ ప్రపంచంలో
అర్ధహేతువైనట్టి సోమరతనం అన్నది లేకపోతే ఎవరు మహాధనికుడిగా మహా విద్వాంసుడిగా కాకుండా ఉండగలరు? సోమర్తనం అనేది కానీ మనకి లేకపోతే అందరూ ధనవంతులుగానే ఉంటారు, విద్వాంసులుగా కూడా ఉంటారు. మీరు అనొచ్చు, ధనం మన కావాలంటే అదృష్టం ఉండాలి కదమ్మా అని. అవసరం లేదండి. నువ్వు ఆ ప్రారబ్ధ కర్మని ఎప్పుడైతే అధిగమిస్తావో ఆటోమేటిక్ గా ఆ లక్ష్మి నీ దగ్గర చేరుతుంది. ఎప్పుడైతే నీలో ఆ సద్గుణం అనేది ఉంటుందో, నీలో మంచి అనేది పెరుగుతుందో ఆవిడ ముచ్చట పడుతుంది. ఈ బిడ్డ గతంలో ఏదో చేశాడు, కానీ ఇప్పుడు మార్చుకున్నాడు, తనని తను మార్చుకున్నాడు, ఆ ప్రారబ్ధాన్ని అధిగమించాడు. కాబట్టి ఈ జన్మలో మనం ఇతనికి అనుకూలంగా ఉందాము అని అనుకుంటుంది. మనకి ఆది శంకరాచార్యుల వారి జీవిత చరిత్రలో కూడా మనకి చెప్తారు కదా, కనకధార స్తోత్రం. లక్ష్మీదేవి నేనివ్వను ఆమెకి డబ్బు అని అంటుంది. ఎందుకంటే గత జన్మలో ఆమె ఎవరికి ఏమి ఇవ్వలేదు కాబట్టి నేనివ్వను అని అంటే, అప్పుడు ఆది శంకరాచార్యుల వారు కనకధార స్తోత్రం చదివి అప్పుడు చెప్తాడు, గత జన్మలో చేసింది కాదని లేదు, అది ఇప్పటి వరకు అనుభవించింది, కానీ ఇప్పుడు ఆ ఉసిరికాయ అయినా నాకు దానం చేయాలనే బుద్ధి ఆమెకి కలిగింది. అక్కడితో ఆమె గతం అనేది తుడిచిపెట్టుకుపోయింది. కాబట్టి ఇక్కడ నువ్వు ఇప్పుడు కంపల్సరీగా నువ్వు ఆవిడకి ఆ ధన వృద్ధి అనేది చేయాల్సిందే అని చెప్పడం జరుగుతుంది. అలా మనం మన పురాణాలు గాని, మన ముందు తరాల వారు గాని, మన వేదాలు గాని చూసుకుంటే ఎన్నో ఉదాహరణలుంటాయి. ఎందుకంటే ఆ గతాన్ని ఎప్పుడైతే నువ్వు సంపూర్ణంగా స్వీకరించి చకచకా అనుభవించేస్తావో ఆటోమేటిక్ గా ఈ ఇహంలో నువ్వు ఎలా కావాలనుకుంటే అలా ఉండవచ్చు. వాళ్ళు కూడా అదే చెప్తున్నారనమాట. నీ ప్రయత్నం అనేది ఉంటే మహాధనికుడుగా మహా విద్వాంసుడుగా అవ్వకుండా ఎవడుండగలడు? సోమర్తలం వలనే ఈ సముద్ర పర్యంతరమైన పృథ్వీ ఆత్మజ్ఞాన రహితులైన నర పశువుల చేత ధనహీనులైన మనుష్యుల చేత సంపూర్ణమై ఉంది. సోమరితనం ఎప్పుడూ ఈ సోమరితనాన్ని మన చెంతనే ఉంచకూడదు. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు, రేపు చేసే పనిని ఈ రోజే చెయ్యి, ఈ రోజే చేసే పనిని ఇప్పుడే చెయ్యి, వాయిదా వేయవద్దు. ఎందుకంటే ఆ వాయిదా అనేది వచ్చిందంటే ఒక్కరోజు మీరు ధ్యానం ఆపి చూడండి, కనీసం మినిమం మళ్ళీ దాంట్లోకి రావాలంటే 2-3 రోజుల పైనే పడుతుంది. ఎందుకంటే మనసు ఒప్పుకోదు, మనసు ఒప్పుకుంటే శరీరం ఒప్పుకోదు. ఏదో ఒక కారణం చేత దాన్ని వాయిదా వేయడం జరుగుతుంది. ఒక పెళ్లికి వెళ్ళొచ్చామనుకోండి, అలా 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 వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఆ సోమరితనం అనేది ఆవహించి ధ్యానంలో కూర్చున్నా కూడా అవన్నీ గుర్తుకొస్తూ మనసు నిలబడదు, శరీరము నిలబడదు. అదే మీకు ఎన్ని పనులున్నా కూడా ఆ ధ్యానాన్ని మానకుండా ఉంటే కనీసం ఖచ్చితంగా ఒక అరగంట నుంచి ఒక 10 నిమిషాల నుంచి అరగంట మధ్య అయినా సరే ఏదో ఒక వీలు చూసుకొని చేసుకున్నారంటే ఆ పక్క రోజు బ్రేక్ అనేది పడదనమాట. అదే వాళ్ళు కూడా చెప్తున్నారు, సముద్ర పర్యంతరమైన పృథ్వీ ఈ భూమి మీద అజ్ఞాన రహితులైన నర పశువుల చేత ధనహీనులైన మనుషుల చేత సంపూర్ణమై ఉంది. వాళ్ళందరితో ఈ భూమి అంతా కూడా నిండిపోయి ఉంది. ఎందుకు? సోమరితనం వల్ల. ఇప్పటి వర్తమానపు పురుష ప్రయత్నం విఫలమైతే పూర్వ జన్మలోని పురుష ప్రయత్నం ప్రబలంగా ఉన్నదని అర్థం చేసుకోవాలి. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నువ్వు సక్సెస్ కాలేదు అంటే పూర్వజన్మ కర్మ అంత బలీయంగా ఉంది అనే అర్థం. అంటే నువ్వు ఇంకా 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 ప్రయత్నం అనేది చెయ్యాలి. పూర్వజన్మ బలీయంగా ఉంటే, అంటే బలీయంగా అంటే కొంతమంది చూడండి, ఎంత ధ్యానం చేసినా కూడా రోగాలు అనేటివి వస్తాయి. వాళ్ళకి ఎందుకు వస్తాయి అంటే ఆ జన్మలో వాళ్ళు ఖచ్చితంగా ఎట్లాంటి పరిస్థితి వచ్చినా, నేను ఎంత ఎత్తుకు ఎదిగినా దీనిని నేను అనుభవించ తీరాలి, అనుభవపూర్వకంగా దీని నుంచి నేను నేర్చుకోవాలి అని ఎవరైతే అక్కడ సంకల్పం చేసుకొని వస్తారో వాళ్ళకి అనారోగ్యం అనేది వస్తుందన్నమాట. ఆ అనారోగ్యం వచ్చింది, మీకు రావాల్సిన టైంకి వచ్చింది. ఎందుకంటే అక్కడ నీ సంకల్పం బలీయంగా ఉంది. నువ్వు చేసే సాధన వల్ల దాన్ని అధిగమించలేకపోవచ్చు. కానీ ఇప్పుడు అది తెలుసుకున్నావు కాబట్టి నువ్వు మళ్ళీ సంకల్పం చేశావంటే ఆ అనారోగ్యాన్ని అధిగమించవచ్చు. గతం అయిపోయింది అక్కడికి. మళ్ళీ నువ్వు సంకల్పం చేసుకొని ఆ అనారోగ్యాన్ని అధిగమించే శక్తి నీలో ఉంది. పురుష ప్రయత్నాన్ని విడిచి ఎవరో నన్ను ప్రేరేపిస్తున్నారు అని అనర్థ కల్పనలో ఊగిసలాడే అధముడైన వ్యక్తికి దూరంగా పరిత్యజించడమే మేలు. నన్నెవరో ప్రేరేపిస్తున్నారు అంటే ఎవరో ఒకరు నన్ను
దారి చూపకపోతారా, నాకు మోక్షం ఇవ్వకపోతారా అని చాలా మంది ప్రయత్నం అనేది చేయరు. నా జన్మలో రాసుంటే నేనేం చేయబడలా, అదే వస్తుంది అని వాళ్ళు ప్రయత్నం చేయరు. అట్లాంటి వాళ్ళకి చెప్పే కంటే వాళ్ళ నుంచి మనమే దూరంగా వెళ్ళిపోవడం మేలు. ఎందుకు అంటే వాళ్ళకి ఎంత చెప్పినా ఎక్కదు, ఇష్టపడరు. చాలా మంది చూడండి, కృష్ణుడు కూడా భగవద్గీతలో మనకు అదే చెప్తాడు. 1,00,00,000 మందిలో 1,00,000 మంది వస్తారు. 1,00,000 మందిలో 10,000 మంది, అంటే జల్లెడ పట్టగా పట్టగా 10,000 మంది, 10,000 మందిలో 1000, 1000 మందిలో 100, 100 మందిలో ఒక్కడే నిలబడతాడు. అంటే 1,00,00,000 మందికి ఒక్కడే నిలబడతాడనమాట. ఎందుకు అనంటే వాళ్ళు సాధనలోకొస్తారు. ఆటోమేటిక్‌గా సోమరితనం, బద్ధకం అనేది వచ్చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి నెమ్మదిగా డ్రాప్ అయిపోతూ వస్తారనమాట. అంత తేలిక గాదు. మనం చెప్పుకున్నంత తేలిక కాదు. ఆచరణ అనేది, ఈ ధ్యానం కంటిన్యూ చేయడం, మోక్ష స్థితికి ప్రయత్నం చేయడం అనేది అంత తేలికైన పని కాదనమాట. దీనికి ఇక్కడ ఒక చిన్న కథ ఒకటి మనం చెప్పుకుందాము. ఆహ్, కంచిలో ఒక గుడికి 40 మంది వితంతు స్త్రీలు ప్రతిరోజు వచ్చి అమ్మవారికి మొరబెట్టుకుంటూ ఉంటారు. "అమ్మా నాకు మోక్షాన్నివ్వు, అమ్మా నాకు మోక్షాన్నివ్వు" అనని. అసలు మోక్షము అంటే చాలా మందికి అర్థం తెలీదు. బంధాల నుంచి విడుదల. మనం ఏవే బంధాలైతే ఇరుక్కోనున్నామో, ఈ బాహ్య ప్రపంచంలో ఇళ్ళు, ఆస్తులు, బిడ్డలు, బంధువులు, మమకారము, వాళ్ళ మీద మమకారము, ప్రేమ, వీటినన్నింటి నుంచి విడుదలనమాట. వాళ్ళకి పూర్వకాలం ఇంత నాలెడ్జ్ అనేది లేదు కాబట్టి, మనం ఏదైనా సరే దేవుడి దగ్గరికెళ్తే మోక్షం కావాలని అడగాలి అని నేర్పించుంటారు. వాళ్ళక్కడికి వెళ్తారనమాట. వెళ్లి రోజు అమ్మవారిని అడుగుతూ ఉంటారు. "అమ్మ నాకు మోక్షాన్నివ్వు, నాకు మోక్షాన్నివ్వు" అని. అప్పుడు పూజారికి డౌటొస్తుంది. ఈళ్ళు రోజు వచ్చి అడుగుతున్నారు. వీళ్ళు నిజంగా మోక్షం గురించి అడుగుతున్నారా అని. ఆయనేం చేస్తాడంటే వీళ్ళని పరీక్షించాలని చేతికి గాజులు తొడుక్కొని అమ్మవారి విగ్రహం వెనక్కెళ్ళి దాంకుంటాడు వీళ్ళొచ్చే టయానికి. దాంకొని వీళ్ళొచ్చి ఫస్ట్ ఒక ఆవిడొస్తుంది. దాన్ని ఆయన పిలుస్తాడనమాట. చెయ్యి కదిలిచ్చి చెయ్యి మాత్రం ముందుకు పెట్టుంటాడు. గాజులు వేసుకొని చెయ్యి మాత్రం ముందుకు పెట్టుంటాడు. "రా నా దగ్గరికి రా, నా దగ్గరికి రా" అనంటారు. అంతే, ఆవిడ భయపడిపోతుంది. అలా చూస్తూ ఉంటే, "రా నీకు మోక్షాన్నిస్తాను రా" అనంటే ఆవిడ చెప్తుంది, "నా బిడ్డలకి ఇంకా పెళ్లి కాలేదు. కాబట్టి నేనిప్పుడే రాను నీ దగ్గరికి. నాకిప్పుడే మోక్షం వద్దు" అంటుంది. ఇంకొక ఆవిడని అలాగే పిలుస్తాడు. అంటే ఆవిడంటుంది, "నాకు మనవళ్ళు ఇంకా పుట్టలేదు. నా బిడ్డలకి పెళ్లయింది గాని వాళ్ళకింకా బిడ్డలు కలగలేదు. కాబట్టి నేను రాను" అంటుంది. ఇంకొక ఆవిడంటుంది, "నా మనవళ్ళు, మనవరాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు. కాబట్టి నేను రాను" అనంటుంది. అట్లా 40 మంది 40 కారణాలు చెప్పారే కానీ, మోక్షం ఇస్తాను రా అంటే ఒక్కరు గూడా ముందుకెళ్ళరు. ఎందుకు? వాళ్ళు ఇహంలో జీవిస్తున్నారు. ఈ ప్రాపంచిక విషయాల పట్ల ఇష్టం, వ్యామోహం, మమకారం, బంధంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు మోక్షానికి ఇష్టపడట్లేదు. కానీ అడుగుతుంటారు. ఏమని? జనాలు 100లో 90 మంది, "స్వామి నాకు మోక్షాన్నివ్వు, నాకు ముక్తినివ్వు" అని అడుగుతుంటారు. అడగంగానే వచ్చేస్తాయా? రావు. సాధన అవసరం. జ్ఞానం గావాలి. ఆత్మ విచారణ గావాలి. ఇవన్నీ ఎవరైతే చక్కగా చేస్తారో వాళ్ళు మాత్రమే మోక్షానికి అర్హులు. శాస్త్ర విచారణ, గురూపదేశం, స్వప్రయత్నం అనే మూడింటి సాయం వల్లనే పురుషార్థం సర్వత్రా సిద్ధిస్తోంది. శాస్త్ర విచారణ, మనకి శాస్త్రాలలో ఏమేం చెప్పారు ఈ మోక్షం గురించి, దాని గురించి తెలుసుకోవాలి. గురూపదేశం, గురువు ఏం చెప్తున్నాడు, అలాగే స్వప్రయత్నం, మన ప్రయత్నం లేకపోతే మోక్షానికి అర్హులం కాము. ఈ మూడింటి వల్లనే ఆ పురుషార్థం సర్వత్రా సిద్ధిస్తోంది. దీనికి అదృష్టంతో సంబంధం లేదు. చూడండి, గత జన్మ అదృష్టం ఉంటేనే ధ్యానంలోకి వస్తారు. గత జన్మ అదృష్టం ఉంటేనే పారాయణం చేయగలరు. ఇవన్నీ చాలా మంది 100లో 50 మంది చెప్తారు. ఎందుకంటే వీళ్ళకి శరీరాన్ని కష్టపెట్టడం ఇష్టం లేదు. ఎప్పుడు సుఖభోగాలలో ఉండాలని కోరికనమాట. అందుకని అట్లాంటి వాళ్ళంతా ఆ మాట చెప్తుంటారు. నీ స్వప్రయత్నంకి అదృష్టానికి సంబంధం లేదు. నువ్వు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నీకు మోక్ష సిద్ధి అనేది లభిస్తుంది. బాల్యకాలం నుంచే సత్సాంగత్యం, సత్శాస్త్రాలని అభ్యసిస్తే, అంటే పురుష ప్రయత్నం వల్లనే హితకరమైన మోక్షం సంపాదించబడుతుంది. చిన్నతనం నుంచే బిడ్డలకి 3 ఏళ్ల వయసు నుంచే భగవంతుణ్ణి పరిచయం చేయాలి. వినాయకుడు చెప్తాడు, "అమ్మా నాన్న జ్ఞానవంతులైన తర్వాతే నాకు జన్మనిచ్చారు" అని చెప్తారు.
3 ఏళ్ల వయసు నుంచే వాళ్ళకి ధ్యానాన్ని పరిచయం చేయాలి, దేవుణ్ణి పరిచయం చేయాలి. అలాగే మన శాస్త్రాలలో ఏం చెప్పారో వాటిని కూడా పరిచయం చేయాలి. వాళ్ళకేం తెలుస్తుందమ్మా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ లోపలున్న ఆత్మ అప్పటికి ఎన్ని జన్మలెత్తిందో మనకు తెలీదు. కాబట్టి అది వృద్ధాత్మ అయ్యుండొచ్చు, కొత్త ఆత్మ అయ్యుండొచ్చు, లేదా యువ ఆత్మ అయ్యుండొచ్చు. ఏది అయినా కూడా నీ పాటికి నువ్వు వాళ్ళకి చెప్తూ ఉండాలి. చెప్పంగా ఏదో ఒక రోజుకి వాళ్ళు తెలుసుకుంటారనమాట. మా గురువుగారు నాకెన్నో చెప్పేవాళ్ళనమాట. ఆవిడతో నేను అనేదాన్ని, "ఎందుకమ్మా ఇవన్నీ నేను తెలుసుకొని ఏం చేస్తాను?" అంటే అప్పటికి ఏం జ్ఞానం లేదు నాకు. నాకివన్నీ చెప్తున్నారు. నేను తెలుసుకొని ఏం చేస్తానమ్మా? నేనెవరికి చెప్పాలి? మా ఇంట్లో ఎవరు మా ఇంటికి రారు. నేనెవరికి చెప్పాలి అనని అనేదాన్ననమాట. ఆవిడనేవాళ్ళు, "నువ్వు అన్నం పెట్టేటప్పుడు నీ భర్త నీ చేతిలో ఉంటాడు. కాబట్టి ఆ టైంలో నీ భర్తకి ఈ జ్ఞానాన్నంతా అందించు. బిడ్డలకి జడలు వేసేటప్పుడు" నాకిద్దరు ఆడపిల్లలనమాట. "బిడ్డలకి జడలు వేసేటప్పుడు వాళ్ళు నీ చేతల్లో ఉంటారు. అప్పుడు ఆ బిడ్డలకి ఆ జ్ఞానం అందించు. అందించడం వరకే నీ బాధ్యత. వాళ్ళకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాళ్ళు దాన్ని అంది అందిపుచ్చుకొని ఆచరిస్తారు. కాబట్టి జ్ఞానాన్ని పంచడం ముఖ్యం. అన్ని దానాలలో కల్లా ఒకప్పుడు అన్నదానం గొప్పది. ఇప్పుడు అన్ని దానాలలో కల్లా జ్ఞానదానం గొప్పది. ఆ జ్ఞానాన్ని గాని నువ్వు నేర్పించేసావంటే వాళ్ళకి ఇంక భవిష్యత్తులో అడుక్కోవడం అనేది ఉండదన్నమాట. కాబట్టి అన్ని దానాలలో కల్లా జ్ఞానదానం గొప్పదన్నమాట. అందుకే మనం ఏంటంటే చిన్న బిడ్డలకి నుంచే మనం వాళ్ళకి ఈ శాస్త్రాల గురించి, భగవంతుడి గురించి మనం అందిస్తూ ఉంటే పురుష ప్రయత్నం వల్లనే హితకరమైన మోక్షం సంపాదించబడుతుంది. అంటే వాళ్ళెప్పుడైతే ప్రయత్నం చేస్తారో అప్పుడు హితకరమైన మంచిగా మోక్షం అనేది చేరువవుతుంది. ఇక్కడ ఉన్న విశ్వామిత్ర మునీంద్రుడు అదృష్టం అన్న దాన్ని దూరంగా త్రోసేసి తన పురుష ప్రయత్నం చేతనే బ్రాహ్మణత్వాన్ని పొందాడే కాని మరొక విధంగా కాదు. విశ్వామిత్రుడు క్షత్రియుడు, ఆయన బ్రాహ్మణుడు కాదు. కులం రీత్యా బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడు. కానీ ఆయన ఈ బ్రాహ్మణత్వం, నేను బ్రహ్మర్షి అవ్వాలి అనే పట్టుదలతో తనలో ఉండే అరిషడ్ వర్గాలన్నింటినీ జయించి ఆ బ్రాహ్మణత్వాన్ని పొందుతాడనమాట. ఆ బ్రహ్మర్షి అనే ఆశీర్వాదం వశిష్ఠ మహర్షి నుంచి తీసుకోవడం జరుగుతుంది. అక్కడ నాకు అదృష్టం లేదు అని ఆయన గమ్ముగుండల. ఒక్కొక్క అరిషడ్ వర్గాన్ని జయించడానికి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్ వర్గాల్ని జయించడానికి ఆయన సుమారు ఒక్కొక్క అరిషడ్ వర్గానికి 1000 సంవత్సరాలు సాధన చేశారు. చేసి ఒక్కొక్క అరిషడ్ వర్గాన్ని జయించాడు. నేను చేయలేకపోయాను, నాకు రాదులే అని అనుకోలేదు, నాకు అదృష్టం లేదు అని అనుకోలేదు. చివరి వరకు ఆ బ్రహ్మర్షి అనే పదవి వచ్చే వరకు ఆయన దాన్ని కొనసాగించారు. తన ప్రయత్నం అనేది మానలేదన్నమాట. కాబట్టి అదృష్టంతో పని లేదు అని మనకి వశిష్ఠ మహర్షి చెప్తున్నారు. నువ్వు మోక్షార్థం, ఐశ్వర్యార్థం గొప్ప పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించి పంచేంద్రియాలను జయించి ఇక్కడే శుభవాసనలతో కూడి ఉండు. నువ్వు మోక్షార్థం, ఐశ్వర్యార్థం, నువ్వు మోక్షం కోసం ప్రయత్నం చెయ్యి, ఐశ్వర్యం కోసం కూడా ప్రయత్నం చెయ్యి. నీ ఇంద్రియాలన్నింటినీ జయించి ఇక్కడే శుభవాసనలతో ఉండు. అంటే చచ్చిపోయాక రావడం కాదు మోక్షం అనేది, బతికి ఉండంగానే ఆ మోక్ష స్థితికి చేరాలి. ఎందుకు అంటే చనిపోయాక ఈ శరీరానికి ఎటొచ్చి మోక్షం వస్తుంది. దానికోసం నువ్వేం ప్రయత్నం చేయబడలేదు. శరీరంతో ఉండగానే ఆ మోక్షం కోసం నువ్వు ప్రయత్నించు అని చెప్పడం జరిగింది. పంచేంద్రియాలని జయించాలి. పంచేంద్రియాలంటే కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము. ఈ పంచేంద్రియాలని పంచేంద్రియాలకి లోబడి ఎలా నాశనం అయ్యాయో అని చెప్పుకోవడానికి మనకి మహాభారతంలో వ్యాస మహర్షికి కొన్ని చెప్పారనమాట. పంచేంద్రియాలకి లోబడి జీవులు ఎలా అంతమైపోతాయి అనే దానికి మన కళ్ళు చూస్తూ ఉంటాయి, అందమైన దృశ్యాన్ని చూస్తూ ఉంటాయి.
ఒక తేనెటీగ ఆ పువ్వు యొక్క అందానికి ఆకర్షించబడి ఆ లోపలే ఉండిపోతుందన్నమాట. ఆటోమేటిక్‌గా ఆ పువ్వు సాయంత్రం అయ్యేసరికి తామర పువ్వు ఉందనుకోండి, సాయంత్రం అయ్యేసరికి ఆ పువ్వు ముడుచుకుపోతుంది. ఆ ముడుచుకుపోయి పక్క రోజుకి చచ్చిపోతుంది. కాబట్టి అందం శాశ్వతం కాదు అని అక్కడ మనం తెలుసుకోవాలి. ముక్కు, ముక్కు ఏంటి అంటే మనకి పంచేంద్రియాలు 5, పంచ తన్మాత్రలు 5 ఉంటాయన్నమాట. తన్మాత్రలు అంటే వాటి ద్వారా మనం జరిగే పనన్నమాట. పంచేంద్రియాలు కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం ఎలాగో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అని పంచ తన్మాత్రలనేటివి ఉంటాయి. శబ్దము అంటే చెవి ద్వారా శబ్దం వినపడుతుంది. జింకలు వేణునాదానికి ఆకర్షింపబడతాయి. ఈ వేటగాళ్ళు వాటిని పట్టుకోవాలి అనంటే వలలు వేసేసి వేణునాదం చేస్తారనమాట. అప్పుడు ఆటోమేటిక్‌గా వేణునాదం వింటూ అక్కడ వలున్నదని మర్చిపోయి దాంట్లో ఇరుక్కుపోయి అతనికి పట్టుబడిపోతుంది. అలాగే నాలుక రుచికి పోతుంది. మన నాలుక రుచులు కావాలని అంటుంది. ఈ నాలుక ఏంటంటే రసం. చేప చేపను పట్టడానికి చేపల వాడేం చేస్తాడంటే ఆహ్, గాలానికి ఒక ఎరను వేస్తాడు. ఆ ఎరలంటే చాలా ఇష్టం. అది గాలానికి వేసిన ఎర అని తెలియక ఆ చేప వచ్చి ఆ ఎర కోసం వచ్చి ఆ గాలంలో చిక్కుకుపోతుంది. అంటే మనం నాలుకని జయించాలి. నాలుకని జయించడం అంటే రుచులను జయించాలి. ఎలా ఉన్నా కూడా మనం స్వీకరించే విధంగా తయారు కావాలన్నమాట. చర్మము. ఈ చర్మానికి ఏం చెప్తారంటే ఒక మగ ఏనుగుని మనం స్వాధీనం చేసుకోవాలి అనంటే ఒక ఆడ ఏనుగుని మావటివాడు తీసుకొస్తాడనమాట. ఈ ఆడ ఏనుగు ఏం చేస్తుంది? ఆ మగ ఏనుగుని స్పర్శ ద్వారా తన తొండం ద్వారా దాన్ని అలా అలా నిమురుతూ ఉంటుంది. అప్పుడు మావటివాడు దాన్ని వశం చేసుకోవడం జరుగుతుంది. అంటే స్పర్శ ద్వారా అంటే శారీరక సుఖాలకి మితిమీరిన శారీరక సుఖాలకి నువ్వు వెళ్ళవద్దు అని మనకి అక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఈ పంచ తన్మాత్రలు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. గంధం అంటే ముక్కు. ముక్కు ఏంటి? వాసన చూస్తుందన్నమాట. ఒక కుక్క బొమికకి ఎముకకి వాసనకి వచ్చి దాన్నలా కొరుకుతూ ఉంటుంది. కొరుకుతూ ఉంటే ఏమవుతదంటే, ఆ ఎముక గుచ్చుకొని దాని నోట్లో నుంచి బ్లడొస్తూ ఉంటుంది. ఆ కుక్కేమనుకుంటుంది, ఆహా! ఈ ఎముకలో ఎంత రక్తముందో, నాకు ఎంత బాగుందో అని దాని రక్తాన్ని అదే ఆస్వాదిస్తూ ఉంటుంది. అంటే అక్కడ ఆ సువాసనలకు కూడా నువ్వు లోబడిపోబాకు. అంటే ఈ పంచేంద్రియాలను జయించడానికి మనకి ఈ ఉదాహరణలు ఎందుకు ఉదాహరణలు చెప్తారంటే, ఉపమానాలంటారు, ఉదాహరణలంటారు. ఎందుకు చెప్తారు అంటే, ఒకవేళ మనం సబ్జెక్ట్ మర్చిపోయినా ఈ ఉదాహరణల ద్వారా మనం ఆ జ్ఞానాన్ని గుర్తు తెచ్చుకుంటాము అని మనకు పెద్దవాళ్ళు ఉపమానాలు చెప్పడం జరుగుతుందనమాట. కాబట్టి నువ్వు మోక్షార్థం అంటే మోక్షం కోసం ఐశ్వర్యం కోసం గొప్ప పురుష ప్రయత్నాన్ని అంటే గట్టి ప్రయత్నాన్ని చేసి, ఈ పంచేంద్రియాలను జయించి, శుభవాసనలతో ఇక్కడే హాయిగా జీవించు అని చెప్తున్నారు. అంతేగాని సంసారం వదులుకోమని చెప్పలేదు చూడండి. ఎప్పుడు కూడా సంసారం వదులుకొని మోక్షానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. సంసార జీవితంలో ఉంటూ కూడా మనం మోక్షానికి ప్రయత్నం చేయవచ్చు. సన్యాసి కన్నా కూడా సంసారంలో ఉంటూ అత్యంత తొందరగా తక్కువ జన్మలతో మనం మోక్షానికి అర్హులమవుతాము. దానికి ఎన్నో కథలున్నాయి. మనం కథల్లోకి వెళ్తూ ఉంటే సబ్జెక్ట్ కొంచెం లేట్ అయిపోతుంది. ఇంకొక క్లాస్‌లో చెప్తాను ఆ కథ. ఎంతవరకైతే నీకు బోధ కలుగదో, ఎంతవరకు నువ్వు ఆత్మ పదం ఎరుగవో అంతవరకు గురు శాస్త్ర ప్రమాణాల ద్వారా నిర్ణయించబడిన వాటినే ఆచరించు. నీకు ఎంతవరకు జ్ఞానం కలగదో, ఎంతవరకు ఆత్మ పదం ఎరుగవో అంటే ఆత్మని గురించిన అనుభూతి ఎరుగవో అంతవరకు కూడా గురువుల ద్వారా, శాస్త్ర ప్రమాణాల ద్వారా నీ ప్రయత్నం అనేది నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపవద్దు. దేని ద్వారా అయితే జీవుడు మళ్ళీ ఈ సంసారంలో జన్మించడో, మరణించడో అలాంటి పరమ సుఖమే నిర్వాణం. అది కేవలం జ్ఞానం చేతనే లభిస్తుంది. దేని ద్వారా అయితే ఈ జీవుడు మళ్ళీ భూమి మీద పుట్టనవసరం లేదో, మరణించనవసరం లేదు. పునరపి జననం, పునరపి మరణం. పుట్టాము అంటే ఖచ్చితంగా మరణించే తీరుతాము. మరణించడో అలాంటి పరమ సుఖమే నిర్వాణం. అదే అసలైన నిర్వాణ స్థితి అంటే. అది కేవలం జ్ఞానం చేతనే వస్తుంది. మనకి చాలా మంది చెప్తారు.
అంటే భక్తి 9 రకాలు. ఆ భక్తి ద్వారా కూడా మనం మోక్ష స్థితికి వెళ్ళొచ్చు అని చెప్తారు. వెళ్ళవచ్చు. కానీ ఆ భక్తి ఎలా ఉండాలి? సంపూర్ణ శరణాగతి ఉండాలి. సాయిబాబా చెప్తారు గదా! సంపూర్ణ శరణాగతి. సంపూర్ణ శరణాగతి అనంటే ఇంక నేను అనేది లేదు. కానీ మన భక్తి ఎలా ఉంది? కాసేపు దేవుడి దగ్గర కూర్చుంటాం. ఆ పూజలు, పునస్కారాలు చేసుకుంటాం. ఆ ఒక్కర సేపే ఒక గంట లేదంటే 2 గంటలు. కాదుకూడదు భారీగా చేసేవాళ్ళైతే 3 గంటలు. ఆ తర్వాత మళ్ళీ ప్రాపంచికంలోకొచ్చేస్తారు. ప్రాపంచికంలోకొచ్చి మోక్షం గురించి ఆలోచిస్తారా? లేదు. ఆళ్ళ గురించి, వీళ్ళ గురించి ఏ ఎలా పడితే అలా మాట్లాడతారు. మరి భక్తి ద్వారా సిద్ధి అంటే ఎలా అవుతుంది? సంపూర్ణ శరణాగతి ఉందా? మనకి చెప్తారు. పూజ చేసేటప్పుడు దాంట్లో వస్తుంది. నా చేతులు నీవే, నా కళ్ళు నీవే, నా కాళ్ళు నీవే, సర్వ అవయవాలు నీవే, అంగన్యాసః కరన్యాసః అని ఉంటుంది. సర్వ అవయవాలు నీవే, నేననేది లేదు అని చెప్తారు. ఈరోజు పూజ చేస్తాడు చెప్తాడు. మళ్ళీ పక్క రోజు అవే చదువుతాడు. అంగన్యాసః కరన్యాసః మళ్ళీ అవే చదువుతారు. గుళ్ళల్లో పూజారులు కావచ్చు, ఇళ్లల్లో మనం కావచ్చు. అప్పుడు భగవంతుడు ఆశ్చర్యపోతాడంట. ఏమని? వాడన్నీ నిన్న నాకిచ్చేశాడు కదా! నీవే నీవే అని అన్నీ నాకిచ్చేశాడు గదా! మళ్ళీ ఈ రోజు ఇచ్చేస్తున్నానంటున్నాడేంటి? అంటే నిన్న ఇవ్వలేదా వాడు నాకు? ఇచ్చానని మాత్రమే చెప్తున్నాడు. వాడు నాకేమి ఇవ్వలా. అన్నీ నీవే అంటున్నాడు గాని నాకేమి ఇలా వాడు. ఇచ్చాడు అంటే మళ్ళీ ఈరోజు చదవడవి. సంపూర్ణ శరణాగతి అయిపోయాక నేను అనేది లేదు. కానీ ఇక్కడ నేను అనే భావం ఇంకా ఉంది. అంటే అక్కడ శరణాగతి అనేది లేదు. ఇవ్వడం అనేది లేదు. మరి అలా ఉంటే మోక్ష స్థితి ఎలా వస్తుంది? మనకు చెప్తారు. భక్తి ద్వారా మోక్ష స్థితి పొందిన వాళ్ళు అన్నమయ్య, త్యాగయ్య బొచ్చెడు మంది ఉన్నారు. మనకి సంగీతనాకారులు ఉన్నారు. వాళ్ళు భక్తి ద్వారా మోక్ష సిద్ధి పొందారు. అంత సిద్ధి పొందిన అన్నమయ్య కూడా పుష్పక విమానంలో భగవంతుడు వస్తే రా నాతో పోదాము అనంటే ఏమడుగుతాడాయన? అక్కడ ఏముంటుంది స్వామి అంటాడు. ఏముంటుంది? అంతా సుఖమే ఉంటుంది. అంతా ప్రశాంతతే ఉంటుంది అని అంటాడు. అక్కడ భజనలుండవా అంటాడు. ఉండవు అంటారు. చేతులతో భజన చేయడం ఉండదా అంటాడు. లేదు అంటారు. అయితే నాకు ఆ స్వర్గం అవసరంలా. నీ విష్ణులోకం అవసరంలా. అదేంటయ్యా ఎందుకు అనంటే, నా నోటితో పాడితేనే నీ కీర్తనలు నాకు ఆనందం. నా చేతులతో భజన చేస్తేనే నాకు ఆనందం. అక్కడ శరీరమే లేదు. కీర్తనలు పాడేది లేదు. కేవలం నువ్వేం చెప్తున్నావు? ప్రశాంతత, సుఖం అని చెప్తున్నావు. ఆ సుఖం నాకు అక్కర్లేదు. ఆ ఆనందం నాకు అక్కర్లేదు. నేను ఇక్కడే మళ్ళీ జన్మలు తీసుకొని నేను ఇలాగే నీ కీర్తనలు పాడుకుంటూ భజన చేసుకుంటూ ఆనందిస్తాను అని చెప్తాడు. అంటే ఇంకా కూడా అక్కడ ఎదగాల్సినది ఉంది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి గొప్ప గొప్ప మహానుభావులతో మనం పోల్చుకోకూడదు. ఎందుకంటే వాళ్ళలాగా మనం లేము. నిజంగా భక్తి ద్వారా మోక్షం లేదా అంటే ఉంది. కానీ మనం అలా లేము. అందుకే ఈ ధ్యానము అనేది ఇప్పుడు ఎక్కువగా వచ్చిందనమాట. ఓకే. దాటడానికి కష్ట సాధ్యమైనట్టి ఈ సంసార సముద్రాన్ని వివేకవంతులైన జనులు కేవలం జ్ఞాన యుక్తి అనే నౌక ద్వారా ఒక్క నిమిషంలో దాటవేస్తారు. కష్ట సాధ్యమైనటువంటి అంటే ఇవన్నింటి మీద మమకారాలు వదులుకోవాలంటే చాలా కష్టం మనకి. ఈ సంసార సముద్రాన్ని ఎవరు ఎలా దాటగలరు అనంటే జ్ఞానయుక్తి ద్వారా. జ్ఞానం అనేది వచ్చిందంటే ఈ జీవితం నశ్వరం అనేది తెలుస్తుంది. ఆ జ్ఞానయుక్తి అనే నౌక ద్వారా ఒక్క నిమిషంలో దాటగలరు. మోక్షం ఎక్కడుందయ్యా అంటే సుదూర తీరంలో ఉంది అని చెప్తారు. అలా చెప్పిన వాళ్ళే అంటే నువ్వు ఎంతో ప్రయత్నం చేస్తే గాని మోక్షం సిద్ధించదు అని చెప్పిన వాళ్ళే మోక్షం నీ పాదాల చెంతే ఉంది అని చెప్తారు. ఎక్కడో లేదు నీ పాదాల చెంతే ఉంది. ఒక్కసారి కళ్ళు తెరిచి కిందకు నీ ఆ జ్ఞానం వైపు చూడు అని చెప్తారు. ఎప్పుడైతే మనకు ఆ జ్ఞానం అనేది వస్తుందో మోక్షం అనేది
సిద్ధిస్తుంది. సుదూర తీరంలో లేదు, నువ్వు ప్రయత్నం చేస్తే ఎంత ఈజీగా దాటొచ్చంటే సముద్రాన్ని నావ ద్వారా దాటినంత ఈజీగా దాటవచ్చు అని మనకి చెప్తున్నారు. సంసార దుఃఖ విమోచన కోసం మా వంటి బంధువుల వల్ల, గురు శాస్త్ర ప్రమాణాల వల్ల ఆత్మ స్వరూపాన్ని నువ్వు గ్రహించి జీవన్ముక్తులైన విష్ణు శివాదులు తదితర బ్రహ్మర్షులు ఈ ప్రపంచంలో ఎలా విహరిస్తున్నారో అలాగే జీవన్ముక్తుడవై విహరించు. ఇక్కడే ఉండు, నువ్వు ఎక్కడికి పోనవసరం లేదు. ఇక్కడే ఆ జీవన్ముక్తిని ఎలా నువ్వు సాధించాలి అంటే మా లాంటి బంధువులు, గురువులు, శాస్త్ర ప్రమాణాల వల్ల నీ ఆత్మస్వరూపాన్ని నువ్వు గ్రహించి జీవన్ముక్తులైన అంటే ఈ దీనికి అతీతంగా ఉన్న విష్ణువు, శివుడు తదితర బ్రహ్మర్షులు వీళ్ళందరూ ఎలా అయితే స్వేచ్ఛగా విహరిస్తున్నారో ఈ జగత్తులో, నువ్వు వీళ్ళందరి ద్వారా ఆ ఆత్మ స్వరూపాన్ని గ్రహించి నువ్వు కూడా స్వేచ్ఛగా విహరించు అని చెప్పడం జరుగుతుంది. ఈ ప్రపంచంలో దుఃఖాలు అనంతాలు, సుఖం గడ్డిపోచంత కనుక దుఃఖంతో కూడుకుని ఉన్న ఈ సంసారిక సుఖాలలో దృష్టి ఉంచరాదు అధికంగా. ఈ జీవితంలో ఏముంది అనంటే దుఃఖం అనంతంగా ఉంది, సుఖం గడ్డిపోచంతుంది. కాబట్టి ఇట్లాంటి దుఃఖ భూయిష్టమైన సంసారంలో అతిగా నువ్వు దృష్టి పెట్టవద్దు. తెలివిగల మనుష్యుడు పురుషార్థ సిద్ధి కోసం అనంతమైన దుఃఖరహితమైన ఆత్మ పదాన్ని ప్రయత్నం ద్వారా సాధించాలి. తెలివిగల మనుషుడు పురుషార్థ సిద్ధి కోసం అంటే మోక్షం కోసం అనంత దుఃఖరహితమైన అంటే దుఃఖమే లేనటువంటి ఆత్మ పదాన్ని ప్రయత్నం ద్వారా మన ప్రయత్నం ద్వారా మనం సాధించాలి. వశిష్ఠ మహర్షి రామచంద్రుల వారికి అంతా గురుకులంలో అంతా నేర్పించిన తర్వాత ఒక అడవికి తీసుకువెళ్తాడు. ఒక అడవికి తీసుకెళ్లి అక్కడ కూర్చొని రామ, నీ ఆత్మని నువ్వు బయటకి రప్పించు అని అంటారు. అనంటే రాముడు ఆశ్చర్యపోతాడు. అదేంటి గురువు గారు, ఇప్పుడు దాకా నాకు అంతా నేర్పించారు కదా, నా ఆత్మను మీరే బయటికి రప్పించచ్చు కదా, నన్ను చెప్పమంటున్నారేంటి అని అడుగుతాడు. అడిగితే అప్పుడు వశిష్ఠ మహర్షి అంటారు, ఎవరి ఆత్మ వాళ్ళ మాటే వింటుంది, కాబట్టి ఆ ఆత్మను ఎలా బయటికి రప్పించాలో నీకు చెప్తాను, నువ్వు అలా చేసావంటే నీ ఆత్మ బయటికి వస్తుంది అని చెప్తాడు. అప్పుడు ఆత్మ బయటికి రావడానికి ఆ ప్రాసెస్ చెప్తాడు ఆయన. రాముడు కూర్చొని ధ్యాన స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఆ ఎనర్జీ లెవెల్కి వచ్చినప్పుడు ఆత్మ బయట వస్తుంది. ఆ ఆత్మను తీసుకొని అన్ని లోకాలను తిప్పి ఆ లోకాలలో ఉండే జ్ఞానాన్నింటిని కూడా పరిచయం చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరి ఆత్మని వాళ్ళే బయటికి తీసుకురావాలి, వేరెవరో బయటికి తీసుకురాలేరు. వాళ్ళ సంకల్పంతోనే వాళ్ళ ఆత్మ బయటికి వస్తుంది. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, కొంతమంది ఉంటారు డబ్బులు తీసుకొని అవి ఇవి చెప్పేవాళ్ళు ఉంటారు. నీ ఆత్మను అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, నీకు మోక్షాన్ని ఇచ్చేస్తాను, ఇంత పైసలు కట్టు, అంత పైసలు కట్టు అని అంటుంటారు. అట్లాంటివేవి మీరు దయచేసి నమ్మవద్దు. నేనెవడిని, ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ప్రకారంగా ఆపదల్లో ధీమంతుడైన వాడు సంసార ప్రతీకారమైన శ్రవణాధిష్టాలతో కూడి ప్రయత్నపూర్వకంగా స్వయంగా చింతన చేయాలి. నేనెవరు, ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చిందని మనం ఆత్మ విచారణ అనేది ఇందాక చెప్పుకున్నాం కదా. ఆపదల్లోనూ ధీమంతుడైన వాడు అంటే కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడేవాడు, సంసార ప్రతీకారమైన శ్రవణాధిష్టాలతో కూడి ప్రయత్నపూర్వకంగా స్వయంగా చింతన చేయాలి. శ్రవణాదులు అంటే వినడం ద్వారా, అనుష్ఠాల ద్వారా ఈ సంసారం అనే ప్రతీకారమైన వాటిని అంటే వ్యతిరేకమైన వాటిని ఈ శ్రవణాల ద్వారా, అనుష్ఠానాల ద్వారా ఆపద సమయాల్లో ధీమంతుడు అంటే ధైర్యం కలవాడు స్వయంగా ప్రయత్నం చేయాలి, స్వయంగా చింతన చేయాలి. మనకు ఆపదొస్తే ఇప్పుడు నీకు శరీర ఆరోగ్యం బాగలేదు, వేరే వాళ్ళు ఏదో ఆలోచన చేస్తే నీకు బాగవుతుందా? నువ్వు ఆలోచన చేసి ఏం తీసుకుంటే బాగవుతుందో నీకై నువ్వు వాళ్ళు చెప్పినా విన్నా ఆచరణ ఎవరిది? నీది. ఆ మాత్రలు వేసుకోవాలా వద్దా అనేది ఆచరణ అనేది. అంటే నీ స్వప్రయత్నం ద్వారానే నీకేదైనా జరుగుతుంది.
ఇప్పుడు నువ్వు అన్నం తింటే నీకు కడుపు నిండుతుంది, వేరెవరో తింటే నీకు కడుపు నిండదు. అట్లాగే ఈ మోక్ష సిద్ధి కోసం నువ్వే ప్రయత్నం చేయాలి. వేరెవరి ద్వారా మోక్ష సిద్ధి అనేది జరగదు. పరమాత్మమయమైనది, తక్కిన అన్ని విచారణల కంటే అధికమైన ప్రతిష్టతో కూడినది, మహానందంతో మాత్రమే సాధించగలిగినది అయిన ఆత్మతత్వ విచారణను ఒక్క క్షణమైనా విడవకూడదు. పరమాత్మమైనది, తక్కిన అన్ని విచారణల కంటే అధికమైన ప్రతిష్టతతో కూడినది. తక్కిన విచారణలు అంటే అక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఆ నువ్వు ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎంత పూజలు చేసినా, ఎంత జపం చేసినా కూడా నీకు మోక్షము అనేది రాదు. కేవలం ఆత్మ విచారణ వల్ల, జ్ఞానం వల్ల మాత్రమే నీకు మోక్ష సిద్ధి అనేది కలుగుతుంది. ముఖ్యంగా ఈ పాయింట్ పూజలు చేసే వాళ్ళ కోసం. వాళ్ళు ఓనే భారీ ఎత్తున పూజలు చేసేస్తారు. హోమాలు చేశాము, యజ్ఞాలు చేశాము, యాగాలు చేశాము, మాకంత పుణ్యం వచ్చేసింది, ఇంత పుణ్యం వచ్చేసింది అంటారు. పుణ్యం అయితే వస్తుంది, ఎందుకంటే అది మంచి కార్యం కాబట్టి. మోక్షం అయితే రాదు. ఆ పుణ్యం అనుభవించడానికి మళ్ళీ నువ్వు జన్మకొస్తావు. పుణ్యం చేస్తే మంచి జన్మ, పాపం చేస్తే కష్టమైన జీవితం వస్తుంది. అంతే తప్పితే మోక్షం అనేది రాదు. మోక్షం అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే, ఆత్మతత్వ విచారణ చేసినప్పుడు మాత్రమే మోక్షం అనేది వస్తుంది. ఎవరి మనస్సు శారీరక, మానసిక ఆ వీడలేని లేక సదా సంతృప్తి కలిగి ఉంటుందో అతడు దరిద్రుడినైనప్పటికీ సామ్రాజ్య సుఖాన్ని అనుభవిస్తున్నాడు అని అనుకోవాలి. ఎవరి మనస్సు శారీరక, మానసిక పీడలేని, అంటే శరీరపరంగా బాగున్నారు, మానసికంగా బాగా ఉన్నారు, సదా సంతృప్తి కలిగి ఉన్నారు. సదా అంటే ఎల్లప్పుడూ సంతృప్తి కలిగి ఉంటే ఎంత దరిద్రుడైనప్పటికీ సామ్రాజ్య సుఖాన్ని వాడు అనుభవిస్తున్నాడు అని మనం అనుకోవాలి. అంటే మనం ఏమనుకుంటాం, డబ్బు ఉంటేనే గొప్ప, డబ్బు ఉంటేనే సర్వ సుఖాలు అందుబాటులో ఉంటాయి, ఏ పనైనా చేయగలము అని అనుకుంటాం. కానీ అది కరెక్ట్ కాదు. కోట్ల డబ్బుంది అంబానీ వాళ్ళకి, కానీ వాళ్ళ కొడుకు చూడండి, శారీరక అనారోగ్యం. ఎన్నో పూజలు చేయించాడు, ఎన్నో హోమాలు చేయించాడు, ఎన్నెన్నో మన శాస్త్రాల్లో ఏమేమైతే చెప్పారో అన్నీ చేయించారు, కానీ అనారోగ్యం అనేది అతనికి పోలా. కాబట్టి డబ్బు సుఖాన్ని ఇవ్వదు. ఎంతవరకు అంటే పరిమితం, అపరిమితం కాదు. అసలు ఇవ్వదా అంటే ఇస్తుంది, కానీ పరిమితంగానే మాత్రమే అన్నమాట. కాబట్టి ఐశ్వర్యం అనేది సుఖం కింద రాదు. పుణ్యం, మనం సంపాదించిన పుణ్య ఫలము యొక్క ప్రతిఫలమే మన ఐశ్వర్యం, అంతేకాని అది మోక్షం కాదు. వాడు దరిద్రుడైనప్పటికీ సదా ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉంటాడో అతడే అసలైన సామ్రాజ్య సుఖాన్ని అనుభవిస్తున్నాడు అని మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఒక కథ కూడా మనం చెప్పుకోవచ్చు. రాజుగారు వేటకెళ్ళినప్పుడు ఒక సన్యాసి ఒక 3 రాళ్ళు వరుసగా పెట్టి తల కింద ఒకటి, నడుము కింద ఒకటి, కాళ్ళ కింద ఒకటి పెట్టుకొని హాయిగా నిద్ర. సన్యాసుల్ని మనం నిద్ర లేపకూడదు, ఎందుకంటే వాళ్ళకి కోపం వచ్చిందంటే శపించేస్తారు. ఆయన హాయిగా నిద్రపోతుంటే ఆ రాజు ఆయన నిద్ర లేచే వరకు వేచి ఉండి, అయ్యో ఇతనికి మనలాగా మంచాలు, పట్టుపరుపులు లేవు కదా, ఇతనికి రాళ్ళు పెట్టుకొని నిద్రపోతున్నాడు, ఆ నిద్ర ఏమి బాగా పడుతుంది, అదే మనం తీసుకెళ్లి రాజమర్యాదతో తీసుకెళ్లి ఆ పట్టు మీద పెడితే హాయిగా నిద్రపోతాడు కదా అని ఆయన నిద్ర లేచే వరకు వేచి ఉండి పిలుస్తాడు, నా రాజభవనానికి రా, నీకు సకల మర్యాదలు చేస్తాను అని. సరే రాజా అంటాడు అని రాజుతో పోతూ పోతూ ఈ 3 రాళ్ళు మూట కట్టుకొని వెళ్తాడు. అబ్బాయి రాజు వెనక పరివారంతో వెళ్తాడని. ఆ లోపలికి వెళ్ళేటప్పుడు ఈయన చంకలో ఉన్న మూటని సైనికులు చూస్తారు. ఏంటబ్బా ఈయన కమండలం అవి మాత్రమే కదా ఉండాలి, ఏందో మూట ఎత్తుకుపోతున్నాడు లోపలికి, అయినా అడిగే అధికారం సైనికులు లేదు కాబట్టి ఏమని అని గమ్ముగా ఉంటాడు. దాంతోని లోపలికి వెళ్ళిన తర్వాత చక్కటి భోజనం, పట్టు పీతాంబరాలు, అలాగే పట్టు పరుపులు వేసి పడుకోబెడతాను. ఆ పక్క రోజు రాజు వచ్చి అడుగుతాడు, ఇప్పుడు ఎలా హాయిగా ఉందా మీకు, ప్రశాంతంగా హాయిగా బ్రహ్మాండంగా నిద్ర పట్టిందా అంటే, అడవిలో ఎలా ఉన్నానో అలాగే ఉంది, అలాగే నిద్ర పట్టింది అంటాడు. రాజుకి ఏం అర్థం కాదు. అదేంటి, అక్కడ రాళ్ళ మీద నిద్రపోయాడు, అక్కడ సరిగ్గా నిద్ర పట్టట్లేదని కదా ఇక్కడికి నేను తీసుకొచ్చి పట్టు పరుపులు వేసి పడుకోబెట్టాను అని అంటాడు. మళ్ళీ పక్క రోజు వచ్చి అడుగుతాడు, అదే మాట చెప్తాడు. మళ్ళీ పక్క రోజు వచ్చి అడుగుతాడు,
ఎందుకు రాజా రోజు అడుగుతున్నావు? అడవిలో ఎలా నిద్రపోయాను, ఇక్కడ కూడా అలాగే నిద్రపోతున్నాను కదా అని అంటాడు. ఏంటి ఈయన ఇలా అంటున్నాడు, ఈయనకి ఎందుకు వీటిపైన నేను నిద్ర పట్టట్లేదు, అంత హాయిగా ఉంది కదా. ఆయన ఏంటి అడవిలో నిద్రపోతున్నాను కదా అంటున్నాడని ఆయన పడుకున్నాక ఆయన మందిలోకి వెళ్ళి చూస్తే ఆ పార్కుల మీద ఆయన తల కింద ఒక రాయి, నడుం కింద ఒక రాయి, కాళ్ళకాడ ఒక రాయి, ఆ 3 రాళ్ళు పెట్టుకొని దాని మీద పడుకుంటాడు అన్నమాట. అప్పుడు అర్థమవుద్ది ఈయనకేదో గొప్ప మర్యాదలు చేసి గొప్పగా పట్టు పరుపులు వేసి పడుకోబెడితేనే హాయిగా నిద్రపోతాడు అనే ఆలోచన నాది తప్పు. ఎక్కడ ఉన్నా కూడా దేని మీదైనా కూడా ఈయన హాయిగా నిద్రపోగలడు, ఆ రాళ్ల మీద కూడా హాయిగా ప్రశాంతంగా నిద్రపోగలడు అని అర్థం చేసుకుంటాడనమాట. అట్లా ఏంటంటే భిక్షగాడు చూడండి, ఆ రోడ్డు మీదే వాడు హాయిగా నిద్రపోతాడు. మనకి పట్టుపరుపులు ఉంటాయి, ఏసీలు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, అన్ని ఉన్నా కూడా మనకి నిద్ర రాదు. మనకన్నా వాడే గొప్పవాడు, ఎందుకంటే వాడికి రేపు అనేది లేదు. ఉన్నదేదో హాయిగా తినేస్తాడు, హ్యాపీగా నిద్రపోతాడు. మనకేంటంటే అంతో ఇంతో ఆస్తులు ఉంటాయి. ఆస్తులు ఉన్నప్పుడు అవి ఏమైపోతాయో, ఎవరికి ఇవ్వాల్సి వస్తుందో, ఎంత కష్టపడి సంపాదించానే అనుభవించలేకపోతున్నానే, ఈ ఆలోచనతో మనకి నిద్ర పట్టదు. కాబట్టి అసలైన సామ్రాజ్యానికి అధిపతి ఎవరు అంటే చక్కగా హాయిగా తిన్నది అరిగి చక్కగా నిద్రపోతి సుఖ సంతోషాలతో, అంటే మనసు ప్రశాంతంగా ఉన్నవాడే అసలైన రాజు అని మనకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా మేడం? చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.